ప్రపంచమే కుగ్రామంగా మారింది. ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా అది ప్రపంచం మొత్తం పాకడానికి, ప్రభావం చూపించడానికి పెద్ద సమయం పట్టదు. పశ్చిమాసియా యుద్ధంతో మరోసారి అదే ప్రూవ్ అయింది. అక్కడ పేలుతున్న ప్రతి బాంబు ప్రపంచం గుండెల్లో రీసౌండ్ ఇస్తోంది. ఎఫెక్ట్ ఏదో ఒక రకంగా ప్రతి దేశం మీద పడుతున్న వేళ యుద్ధం ఆగేది ఎప్పుడు అని ఎదురుచూపు కనిపిస్తోంది. దీనికి ఫుల్ స్టాప్ పడబోతోందా? యుద్ధం ముగియబోతోందా? ట్రంప్ మాటలకు అర్థం అదేనా? ఓవైపు ఆయుధ నిల్వలు, యుద్ధ సామర్థ్యంపై చర్చలు, మరోవైపు కీలక దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు. మిడిల్ ఈస్ట్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడబోతోందా? యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ట్రంప్ నిజమేనా? ట్రంప్ మాటలను నమ్మొచ్చా? యుద్ధం ఆగే పరిస్థితి పశ్చిమాసియాలో ఉందా? హర్ముజ్ పై ప్రతిష్టంభనకు సమాధానం ఎలా? పశ్చిమాసియాను కుదిపేస్తున్న యుద్ధ మేఘాలు క్రమంగా తొలగిపోతున్నాయా అంటే అలానే ఉన్నాయి పరిస్థితులు. నెలలుగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ ఘర్షణకు తెరపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఆయుధ నిల్వలు, యుద్ధ సామర్థ్యంపై చర్చలు సాగుతూ ఉండగా, మరోవైపు కీలక దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకోవడం ఆసక్తిని రేపుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం చాలా త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నాను అని అన్నారు. ఇరాన్ ఈ యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించే పరిస్థితిలో లేదని వ్యాఖ్యలు చేశారు. క్షిపణుల నిల్వలపై వస్తున్న ప్రశ్నలపైన ట్రంప్ స్పందించారు. కొన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధాలు తమ దగ్గర భారీగా ఉన్నాయని, మరికొన్ని ఆయుధాల నిల్వలు పరిమితంగా ఉన్నాయని అంగీకరించారు. అయితే అమెరికా సైన్యం మాత్రం చాలా మంచి స్థితిలోనే ఉందని స్పష్టం చేశారు. ఇరాన్తో నెలలుగా సాగిన యుద్ధంలో అమెరికా సైన్యం దీర్ఘశ్రేణి క్షిపణుల నిల్వలను భారీగా వినియోగించిందనే ప్రచారం జరిగింది. దీంతో ఆయుధాల లభ్యతపై చర్చ మొదలైంది. అయితే ఆయుధాల కొరతను అధిగమించేందుకు అమెరికా రక్షణ సంస్థలు కొత్త తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని ట్రంప్ తెలిపారు. పేట్రియాట్, టామహక్ క్షిపణుల ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ఆంక్షలు, సైనిక ఒత్తిడి కారణంగా ఇరాన్ ఇక ఏమాత్రమూ ఈ ఉద్రిక్తతలను కొనసాగించలేదని అన్నారు. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ మళ్లీ ప్రారంభించడంపై రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. హర్ముజ్ దగ్గర అమెరికా నౌకాదళం విధించిన దిగ్బంధనం సమర్థవంతంగా పనిచేస్తోందన్న ట్రంప్, చర్చల వేళ ప్రస్తుతం ఆ మార్గం తాత్కాలికంగా తెరిచే ఉన్నా భద్రతాపరమైన ముప్పులు పొంచి ఉన్నాయని చెప్పారు. ఇరాన్తో జరిగే చర్చల్లో తాను స్వయంగా భాగస్వామిని అవుతున్నాను అని, త్వరలోనే ఒక సానుకూలమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. ఇకటు ఇరాన్ యుద్ధం కొనసాగించే పరిస్థితుల్లో లేదన్న ట్రంప్ వ్యాఖ్యలపై టెహ్రాన్ తీవ్రంగా రియాక్ట్ అయింది. అమెరికా ఆంక్షలకు, బెదిరింపులకు తాము లొంగేది లేదని తెగేసి చెప్పింది. తమ సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని ఇరాన్ అంటోంది. శత్రువుల సైనిక సామర్థ్యం రోజురోజుకి క్షీణిస్తోందని, అమెరికా లేదా ఇజ్రాయెల్ వైపు నుంచి ఎలాంటి బెదిరింపులు ఎదురైనా భయంకరంగా తిప్పికొడతామని వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ అమెరికా చర్చలపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక కామెంట్స్ చేశారు. ఇరాన్తో చర్చలు సులభంగా ముగిసే అవకాశం లేదని తెలిపారు. టెహ్రాన్ నాయకత్వంలో ఉన్న అంతర్గత విభేదాలతో చర్చల ప్రక్రియ సంక్లిష్టంగా, సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని వివరించారు. అయినా అమెరికా తన సైనిక, ఆర్థిక, దౌత్య మార్గాలను సమర్థవంతంగా ఉపయోగిస్తూ ఇరాన్ అణ్వాయుధాన్ని సాధించకుండా అడ్డుకుంటుందని చెప్పారు. హర్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్, ఒమన్ మధ్య హర్ముజ్ ద్వారా నౌకాయానాన్ని పునరుద్ధరించే అంశంపై చర్చలు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో అమెరికా నేరుగా భాగస్వామి కాలేదని సమాచారం. దీంతో హర్ముజ్ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వచ్చిందని చెప్పడం కంటే నౌకాయానంపై ఒక అవగాహనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడమే కరెక్ట్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పరిస్థితి అయితే ఇంకా సెన్సిటివ్గానే ఉంది. యుద్ధం త్వరలో ముగుస్తుందని ట్రంప్ చెప్తున్నా, ఇరాన్, అమెరికా మధ్య తుది ఒప్పందం కుదిరిందని ఇప్పటివరకు చెప్పలేమనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా అణు కార్యక్రమం, హర్ముజ్ జలసంధి, ఆంక్షలు, భద్రతా హామీల్లాంటి అంశాలు పరిష్కారం కావాల్సి ఉంది. దీంతో రాబోయే రోజుల్లో చర్చలు ఏ దిశగా సాగుతాయో, హర్ముజ్లో నౌకాయానం సాధారణ స్థితికి వస్తుందో లేదో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. హర్ముజ్ మార్గంలో ఆంక్షలు, భద్రతా సమస్యలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా, ఇరాన్ ఘర్షణ పూర్తిగా చల్లారకపోయినా ప్రాంతంలోని ఇతర దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హౌతీలు మళ్లీ రెచ్చిపోతున్నారు. యెమెన్లో జరిపిన దాడుల్లో 18 మంది సైనికులు చనిపోగా సౌదీ అరేబియాలోనూ అటాక్ చేశారు. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య రోమ్లో జరిగిన చర్చలు ముగిశాయి. చర్చలు పాజిటివ్గా సాగాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. కాల్పుల విరమణ చర్చలు పక్కకు జరిగిన సమయంలో ఈ దాడులు జరగడం కీలకంగా మారింది. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ముందుకు వెళ్లలేం, అలా అని వెనక్కి తగ్గలేం. పశ్చిమాసియా యుద్ధంలో ఇలానే ఉంది అమెరికా పరిస్థితి. యుద్ధం ముగుస్తుందా లేదా అనే సంగతి ఎలా ఉన్నా సరైన అంచనాలు లేకుండా వార్ స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుందో అగ్రరాజ్యానికి అర్థమైంది. అమెరికా లెక్కలు ఎలా తప్పాయి? యుద్ధానికి అసలు ఇప్పటివరకు ఎందుకు ఎండ్ కార్డ్ పడలేదు? అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఫిబ్రవరిలో యుద్ధం మొదలైంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. యుద్ధం వెంటనే ఓ కొలిక్కొచ్చి అంతా క్లియర్ అయితే చాలని ప్రపంచం 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. క్షేత్రస్థాయిలో యుద్ధం కంటే గందరగోళమే ఎక్కువగా నెలకొన్నట్లు కనిపిస్తోంది. అమెరికా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధంపై అగ్రరాజ్యం పట్టు కోల్పోతుందనేది నిజం. ఆధిపత్యానికి ఇప్పుడు ఎసరు వచ్చిన పరిస్థితి. కొన్ని గంటల్లో, రోజుల్లో తేలిపోతుంది అనుకున్న యుద్ధం నెలలు అయినా ముగియటం లేదు. ట్రంప్ కోరుకున్నట్లు నాయకత్వ మార్పు జరగలేదు. ఇరాన్ను తన దారికి తెచ్చుకోవడం వెనుజువేలాను ఆక్రమించుకున్నంత సులువు కాదని అమెరికా అధ్యక్షునికి తెలిసి వచ్చింది. ఇరాన్ బలమైన ప్రతిఘటనతో అసలుకే మోసం వచ్చింది. యుద్ధం ముందుకు వెనుకకు కదలని ప్రతిష్టంభన ఏర్పడింది. యుద్ధం మొదలు పెట్టడం, క్లోజ్ చేయడం తమ చేతుల్లోనే ఉందనేది అమెరికా ధోరణి. అయితే ఇరాన్పై వార్ అయితే స్టార్ట్ చేసింది, కానీ ముగింపు తెలియటం లేదు. పశ్చిమాసియా యుద్ధం ఎందుకు ముగియడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. కారణం ఒక్కటే, ఈ యుద్ధంలో అమెరికా గెలువలేదు, ఇరాన్ ఓడిపోదు. ఈ ప్రతిష్టంభన ఇప్పుడప్పుడే ముగిసేలా మాత్రం కనిపించడం లేదు. తన షరతులను రుద్దాలని అమెరికా చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధిపై నియంత్రణను ఒక ఆయుధంగా ఉపయోగించి ఒత్తిడి పెంచుతోంది. ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో అసలు సమస్య వచ్చిపడింది. చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ప్రకటిస్తూ ఉండగా ఇరాన్ వాటిని ఖండిస్తోంది. ఓవరాల్ గా ఒక్కో రోజు చర్చలు, మరో రోజు బెదిరింపులు, ఆ మరుసటి రోజు మళ్లీ దాడులు అన్నట్లుగా తయారైంది పశ్చిమాసియాలో సీన్. ఇలాంటి తరుణంలో యుద్ధం త్వరలోనే ముగుస్తుందనే ట్రంప్ మాటలు నమ్మశక్యంగా కనిపించడం లేదు అనేది మరికొందరి వాదన. యుద్ధం ముగిసింది, ముగుస్తుంది అని ట్రంప్ చెప్పడం ఇదేం మొదటిసారి కాదు. దీంతో యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలికే దౌత్యపరమైన చొరవకు ప్రపంచ దేశాలు ఇదే అదునుగా భావించాలి. పశ్చిమాసియాకు పరిమితమైన ఈ యుద్ధం అదుపు తప్పి మరో ప్రపంచ యుద్ధంగా మారకముందే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.